పెట్రోల్ ఎంత అయిందో అని చూద్దాం. ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ముందుగా మీ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది అన్నది అయితే మీకు తెలియాల్సి ఉంటుంది. మీ బైక్ ఇచ్చే మైలేజ్ని బట్టి మీ ఖర్చు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నా N150 అయితే 48 నుంచి 55 వరకు మైలేజ్ అయితే ఇస్తుంది. అంటే హైవే పైన ట్రాఫిక్ పైన ఇలా ఉంటుంది కదా, సో యావరేజ్గా కనుక తీసుకుంటే 50 km/లీటర్ అయితే మైలేజ్ అయితే ప్రెజెంట్ అయితే వస్తుంది. సో 50 km/లీటర్ని మైలేజ్గా తీసుకుంటూ చూస్తే ఇక ఇప్పటికే 6000 కిలోమీటర్స్ అయితే తిరిగాను. కనుక ఈ 6000 కిలోమీటర్స్కి ఎన్ని లీటర్స్ పెట్రోల్ అయిందో చూద్దాం. 1 లీటర్ పెట్రోల్కి 50 కిలోమీటర్స్ మైలేజ్, సో 100 kmకి 2 లీటర్స్ పెట్రోల్, 1000 కిలోమీటర్స్కి 20 లీటర్స్ పెట్రోల్ అయితే అవుతుంది. ఇక 6000 కిలోమీటర్స్కి 20 × 6 = 120 లీటర్స్ పెట్రోల్ అయితే అవుతుంది. సో ఇప్పటికి 120 లీటర్స్ పెట్రోల్ అయితే దాదాపుగా ఖర్చు అయింది. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసరికి అరౌండ్ 110 రూపీస్, 110 రూపాయలు అయితే ఉంటుంది కదా. సో టోటల్గా 120 లీటర్స్కి గాను 110 × 120 చేస్తే 13,200 రూపీస్ అయితే అయింది. సో చూడండి గైస్, 50 మైలేజ్ ఇచ్చే బైక్తో 6000 కిలోమీటర్స్